హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా స్పైసెస్, ఆనియన్స్, షాజీరా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీకి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, సాల్ట్, పుదీనా ఆకులు. పుదీనాని నేను బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. పొయ్యి మీద ఇలాగ ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో మనం చిల్లీస్ యాడ్ చేస్తున్నాము. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం షాజీరా యాడ్ చేసుకుంటున్నాము. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా ఆకులు యాడ్ చేస్తున్నాను. పుదీనా ఆకులు యాడ్ చేసాక నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది రైస్కి కూడా కలిపి సాల్ట్ యాడ్ చేసేస్తాను. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడంతా బాగా మిక్స్ చేయాలి. ఇందులో మనం కారం ఏమీ యాడ్ చేయమండి. ఇది చిల్లీస్, కారం, బిర్యానీ పౌడర్, బిర్యానీ దీంతో మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది కొంచెం ఆయిల్ అంతా రైస్కి కోట్ అయ్యేలాగా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. మొత్తానికి ఆయిల్ బాగా కోట్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇది నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను 1 కప్కి 1.5 కప్, 1 కప్కి 2 కప్స్ రైస్. నేను ఇది నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్గా 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకునేలాగా అయితే మీరు 1 కప్కి 1.5 కప్ వాటర్ వేయాలి. ఇప్పుడు నేను 1.5 కప్ రైస్కి నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను.
దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ పెట్టుకొని మనం 3 విజిల్స్ రానిద్దాము. ఇప్పుడు ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా ఉంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇట్లాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇది చికెన్, మటన్, ఎలాంటి నాన్ వెజ్ కర్రీ కానీ వెజిటేరియన్ మసాలా కర్రీస్లో కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.